జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అవన్నీ కూడా మనం చూసా తప్పకుండా చూస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? అక్రమంగా కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టేదే కాకుండా బ్లాక్మెయిల్ చేయడం, మీ నాలుక మందం అని చెప్పి చెప్తా ఉన్నాడంటే మరి ఎంత గర్వంగా అహంకారిగా మాట్లాడుతూ ఉన్నాడు మనం అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదే కార్యక్రమం ఏదైనా కూడా మనం ఇంకా కొంచెం ఆలస్యంగా మొదలు పెడితే బాగుంటుందనే అభిప్రాయం కొంతమంది నాయకుల్లో ఉంది. కానీ నేను ఒకటే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక 3 రోజుల ముందరే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు చెప్పారు, ఫిబ్రవరి 2027లో జమిలీ ఎన్నికలు వస్తా ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో. ఫిబ్రవరి 27 మరి ఆ ఎన్నికలకు సమాయత్తం కావాలా? మనం ఏదో ఇక్కడ ప్రెజర్ చేస్తా ఉన్నామంటే, మనం ఒత్తిడి చేస్తా ఉన్నాం చంద్రబాబు ప్రభుత్వం మీదంటే పథకాలన్నీ ఇచ్చేస్తాడు, మళ్ళీ పథకాలు ఇస్తే ఓట్లు ఆయనకే వేస్తారు కదా అని అంటే, మనం ఎన్నో పథకాలు ఇచ్చాం మనకు ఓట్లు వేస్తారా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి వాటికి సంబంధం లేకుండా ఆయన ఎన్ని పథకాలన్నా ఇచ్చుకొని ఏమైనా చేయని ఆయన చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకించారు. కాబట్టి మనం జమిలీ ఎన్నికలకు తయారయ్యే విధంగా 2027 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు తయారయ్యే విధంగా ఇప్పటి నుంచే మనం పార్టీని పటిష్టం చేయాలా. గ్రామాలలో ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ తీసుకుపోయి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం. మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా 11 సీట్లే వచ్చాయి. అంటే అక్కడ డబ్బులు పనిచేయవని తేలిపోయింది. కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆత్రపడతా ఉంటాం, ఆరుద్దా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డలపైన హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకుంటే రౌడీజం జరుగుతూ ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు కావాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవడైనా సరే తప్పు చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించి లా అండ్ ఆర్డర్ కాపాడడం తెలుగుదేశం పార్టీ బాధ్యత, ఎన్డీఏ బాధ్యత. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది. గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే 2 నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది, ఏంట్రా అని. అలాంటివి వస్తాయి. అయితే ఇది యథార్థం అని గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో ప్రివెంటివ్ కానీ అదే మరి ఫర్మ్ యాక్షన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో 1 రోజులు నేను బ్రాడ్గా మీకు ఇండికేషన్ ఇచ్చాను. 1 మంత్ నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కేఎస్ఎస్ వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు. ఈ 1 మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గట్టెక్కించడానికి ఏమేం చేసాం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది.